నమస్తే, వెల్కమ్ టు DD9 వార్త. నేను పవన్. ఒకవైపు వర్షాకాలపు పార్లమెంట్ సమావేశాలు మొదలైనవి, మరోవైపు జగదీప్ ధన్ఖడ్ ఏదైతే ఉపరాష్ట్రపతి గారు రాజీనామా చేయడం జరిగింది. నిజంగానే ధన్ఖడ్ గారు రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఒకవైపు జగదీప్ గారు చెప్పడం ఏంటంటే, నాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఇది నా పర్సనల్ డిసిషన్ అని జగదీప్ ధన్ఖడ్ గారు చెప్పడం జరుగుతుంది. మరోవైపు ఇండియా కూటమైన కాంగ్రెస్ కావచ్చు, కాంగ్రెస్తో కలిసిన పార్టీలన్నీ ఇది కేవలం అంతర్గత కుట్ర, రాజకీయ కుట్రల వల్లనే అటు ఉపరాష్ట్రపతి గారు రాజీనామా చేసినారని చెప్పేసి ప్రతిపక్షాలు బలంగా విమర్శిస్తున్నాయి. సో అదే నేపథ్యంలో నెక్స్ట్ ఉపరాష్ట్రపతి ఎవరు అనే క్వశ్చన్ మార్క్ కూడా తెరపైకి వచ్చింది. చాలామంది పేర్లు వచ్చాయి. దాంట్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన చంద్రబాబు పేరు కూడా వచ్చింది. దాంతోపాటు అటు రాజ్నాథ్ సింగ్ కావచ్చు, మరోవైపు ఇటు ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా గారి పేరు కూడా తెరపైకి రావడం జరిగింది. నిజంగానే నెక్స్ట్ ఉపరాష్ట్రపతి ఎవరు, ఉపరాష్ట్రపతిని ఎవరిని ఎంచుకోబోతుంది అనే విషయం కూడా ఎవరు ఎన్నికైపోతుంది అనే విషయం కూడా చాలామంది మధ్యలో ఆ క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది. చూడాలా. ఒకవైపు బీజేపీ ప్రధానంగా పొజిషన్లో ఉంది కాబట్టి నిజంగా బీజేపీకి సంబంధించిన నాయకుడికే ఉపరాష్ట్రపతి ఇచ్చే అవకాశం ఉందని చాలా వరకు అంచనాలు ఉన్నాయి. సో వాళ్ళు ఎవరిని ఎంచుకుంటారు, వాళ్ళ పార్టీలో వ్యక్తులను ఎంచుకుంటారు, లేకుంటే ఇతర పార్టీలకు సంబంధించిన అయితే ఎన్డీఏ కూటమిలో ఉన్న వ్యక్తులను ఎంచుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలామంది మధ్యలో క్వశ్చన్స్ కానీ మిగిలిపోతుంది. దానికి సంబంధించిన ఒక వార్త మనం చూసే ప్రయత్నం చేద్దాం. రాజ్నాథ్ సింగ్ లేదా నడ్డా కొత్త ఉపరాష్ట్రపతిగా వీరిలో ఒక్కరికి ఛాన్స్. బీజేపీ వర్గాల్లో చర్చ. మోదీ షాకు నమ్మదగ్గ నేతలుగా రాజ్నాథ్ నడ్డాకు గుర్తింపు. పరిశీలనలో మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్, బీహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ చైర్మన్ హరివంశ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అంటే ఈ రాజ్నాథ్ సింగ్తో పాటు జేపీ నడ్డా పేరు, దాంతోపాటు మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్, బీహార్ సీఎం ప్రస్తుతం అయితే ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్న నితీష్ కుమార్ పేరు వినిపిస్తుంది. దాంతోపాటు ప్రస్తుతం ఉన్న డిప్యూటీ చైర్మన్ హరివంశ పేర్లు కూడా వినిపిస్తుంది. దీంట్లో ప్రధానంగా బీజేపీ పార్టీలో ముందు నుంచి పనిచేసిన వ్యక్తులుగా అటు రాజ్నాథ్ సింగ్ కావచ్చు, లేదంటే జేపీ నడ్డాకు పేరుంది. భారత ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేయడంతో ఆ పదవిలో మరో నేత ఎన్నుకునేందుకు బీజేపీ అగ్రనేతలు సన్నాహాలు ప్రారంభించారు. ఆ పార్టీ వర్గాల అంచనా ప్రకారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ లేదా ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఉపరాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నెల 10వ తేదీతో 74 ఏళ్లు పూర్తి చేసుకున్న రాజ్నాథ్ సింగ్ ప్రధాని నరేంద్ర మోదీకి, హోంమంత్రి అమిత్ షాకు నమ్మదగ్గ నేతగా నిరూపించుకున్నారు. అంటే నెక్స్ట్ 30 రోజుల్లో ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే అవకాశం ఉంది. చూడాలి ఎవరు ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం ఉంది. దాంట్లో ప్రధానంగా వినిపించే పేరు అటు ప్రస్తుతం ఎన్డీఏ కూటమితో ఉన్న నితీష్ కుమార్ కావచ్చు, సీఎం, మహారాష్ట్ర సీఎం, మరోవైపు ఇటు రాజ్నాథ్ సింగ్ కేంద్ర మంత్రి, లేదంటే జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హరివంశ సింగ్ ప్రస్తుతం ఉన్న డిప్యూటీ చైర్మన్. వీళ్ళు నలుగురులో ఎవరైతే బాగుంటా అని అటు బీజేపీ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్న విషయాలు కాస్త వేచి చూడాల్సిన అవసరం ఉంది.